ఈ కార్యక్రమం మీకు అందరికీ ముందుగానే మనవి చేసినట్టుగా 3 పురస్కారాలు అందజేస్తున్నాం. మొట్టమొదట ఈ సంవత్సరం ప్రవేశపెడుతున్న శాస్త్రీయ సంగీత రంగంలో శిఖరప్రాయులైన వాయులీన విద్వాంసులు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారికి, శ్రీమతి శాంత వసంత ట్రస్టు ప్రత్యేకంగా ఈ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. వసంత వరప్రసాద్ రెడ్డి సంగీత రత్న పురస్కారం దీని పేరు. అలాగే చాలా సంవత్సరాలుగా అందిస్తున్న డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని ఈ సంవత్సరం డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి అందిస్తున్నాము. తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని ఎంఎస్కో అధినేత దూపాటి విజయ్ కుమార్ గారికి అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదికకు విచ్చేయవలసిందిగా మహారాష్ట్ర పూర్వ రాజ్యపాలకులు శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. పురస్కారాలు తమ చేతుల మీదుగా అందించడానికి ఈ బృహత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాంత వసంత ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని, శ్రీమతి వసంత గారిని సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. పురస్కార గ్రహీత అయిన అన్నవరపు రామస్వామి గారిని, డాక్టర్ ఓలేటి పార్వతీశం గారిని, అలాగే దూపాటి విజయ్ కుమార్ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఏకకాలంలో ట్రస్టు ఆవిర్భావ సంకల్పాన్ని గురించి ఒక్కసారి మనం మననం చేసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. మానవతావాదమే సర్వశ్రేష్టమని విశ్వసించి ఈ ట్రస్టుకు ఒక సంకల్పాన్ని అక్షరబద్ధం చేయడం జరిగింది. సర్వమానవులు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు గడిపిన గురువులకు ప్రత్యక్షంగా రుణపడి ఉంటారు. పరోక్షంగా సాటి మానవులకు, పర్యావరణానికి, ప్రకృతికి, సమాజానికి రుణపడి ఉంటారు. ఒక వ్యక్తి ఎదుగుదల, పురోగతి, అభివృద్ధి అన్నింటికీ అతని చుట్టూ ఉన్న సమాజం కూడా ఒక కారణం. తల్లిదండ్రులు, గురువుల రుణం ఏదో రూపంలో చెల్లించుకునే అవకాశం ఉంటుంది. కానీ పర్యావరణానికి, ప్రకృతికి, సమాజానికి రుణం తీర్చుకోవడానికి అవసరం చాలానే ఉంటుంది. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ శాంత వసంత ట్రస్టుకు రూపకల్పన. అర్హులైన వారికి, అవసరం ఉన్న వారికి, రోగ నివారణాకాంక్ష కలిగిన వారికి, విద్యార్థులకు చేయూతనిచ్చి శ్రేయోదాయక సమాజానికి ఒకంత తోడ్పడటమే శాంత వసంత ట్రస్టు ముఖ్య ధ్యేయం. శ్రేయోదాయక సమాజానికి మూల స్తంభాలు విద్య, విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, కళాస్వరూపాలు. వీటికి చేయూతనివ్వడమే పరమోద్దేశం. ఇక ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన విద్యాసాగర్ రావు గారు అందరికీ సుపరిచితులే, సుప్రసిద్ధులే. అయితే ఒక్క మాట మాత్రం పునరుక్తి దోషం అంటని మాట అది. వారి ఇంట అన్నగారు సామ్యవాదులు, విద్యాసాగర్ రావు గారు ప్రజాస్వామ్యవాదులు. ఒక 70 ఏళ్లుగా ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతానికి నిబద్ధులై తమ వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్న మహనీయులు. శాసనసభ్యులుగా 3 సార్లు ప్రాతినిధ్యం వహించారు మెట్పల్లి నియోజకవర్గానికి, పూర్వపు కరీంనగర్ జిల్లా. అనంతరం పార్లమెంటు సభ్యులుగా 2 మార్లు ఎన్నికయ్యారు. వాజ్పేయి గారి ప్రభుత్వంలో వాణిజ్యం, పరిశ్రమలు, హోంశాఖ సహాయ మంత్రివర్యులుగా పనిచేశారు. అనంతర కాలంలో మహారాష్ట్ర
రాజ్యపాలకులుగా, తమిళనాడు రాజ్యపాలకులుగా సేవలందించారు. వారు శాసనసభలు అడుగుపెట్టినప్పుడు ఎంతోమంది దిగ్ధంతులైన రాజకీయ నాయకులు ఉన్నారు. ఆనాటి తరం రాజకీయ నాయకులు కాదు, రాజనీతిజ్ఞులు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటే వేదికగా శాసనసభను ఎన్నుకున్న వారి కాలంలో, వారి తరంలో ఉన్న విద్యాసాగర్ రావు గారు ఆయన నిర్వహించిన అనేక బాధ్యతలు మనందరికీ చాలామందికి తెలుసు. వీరిలో తరానికి అంతరానికి వచ్చినా కూడా వారి సేవలు నిలిచే ఉంటాయి. సభకు అధ్యక్షత వహిస్తున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యం అనే అంశంపైన చేసిన పరిశోధన, అందుకున్న పురస్కారం తెలిసిందే. స్వయంగా వారు పూలకారు మనసు పూచిన పూలు అనే కవితా సంపుటాలు వెలువరించారు. రసరేఖలు అనే విమర్శ గ్రంథాన్ని అందించారు. పరిశోధన, అధ్యయనము, అధ్యాపనము ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖను సుసంపన్నం చేశారు. అనంతర కాలంలో వారు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా సేవలందించారు. సారస్వత పరిషత్తుకు దశాబ్దాలుగా వారు ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. ఇక వరప్రసాద్ రెడ్డి గారి గురించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. మాతృమూర్తి నుంచి పొందిన స్ఫూర్తిని, అనంతర కాలంలో అనేక రంగాలలో వారు అడ్డంకులు ఎన్ని ఎదురైనా కూడా విజేతగా నిలిచారు. విజేతగా నిలవటానికి చేసిన తపస్సు ఫలితమే అనేక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, భాషా, సాహిత్య, సాంస్కృతిక కళా కార్యక్రమాలకు వారు అందిస్తున్న దోహదం, వారు ఇంతకాలంగా సాగించిన అధ్యయనము ఫలితంగా భాషలో ఆయన పారిణులైనారు. స్వయంగా ఇటీవలి కాలంలో వారు ఒక అద్భుతమైన గ్రంథాన్ని అందించారు. ఆ గ్రంథంలో వారి శైలి ఒక శిల్ప సమన్వితమైన మనసు పలికే, ఆ పలికిన మనసు ఒక అద్భుతమైన ఆలంకారిక శైలిని పుణికిపుచ్చుకుంది. వారు ఈనాడు పురస్కార ప్రదాతగా వేదికను అలంకరించి ఉన్నారు. పురస్కార గ్రహీతల గురించి వారి ప్రశంసా పఠన సందర్భంలో చాలా వివరాల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమాన్ని అతిథులు ప్రారంభిస్తారు. తదుపరి ఇతర అంశాలు. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంత పుత్రక ఉతపరన్న దృష్మర్చత అర్చత ప్రార్చత. ఓం సాజ్యం త్రివర్త్య సంయుక్తం హన్యనా జోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరఘాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तुते. జ్యోతిష్పతీన్ త్వా సాధయాభిజ్యోతిష్కృతం త్వా సాధయాభిజ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీన్ త్వా సాధయాభిజ్వలంతీన్ త్వా సాధయామి మల్మలా భవంతీన్ త్వా సాధయామి దీప్యమానాన్ త్వా సాధయామి రోచమానాన్ త్వా సాధయామి యస్రాన్ త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీన్ త్వా సాధయామి జాగ్రతీన్ త్వా సాధయామి. ఆర్ద్రంజ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజోహోభి స్వాహా. దీపనాథాయ తే నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. తదుపరి అంశం పురస్కారాల ప్రదానమే. ఈ అంశాన్ని నిర్వహించే క్రమం ముందుగా ప్రశంసాపత్ర పఠనం, తర్వాత పురస్కార గ్రహీతలకు ₹1,00,000 నగదు, ప్రత్యేక ప్రశంస జ్ఞాపిక శాలువాతో సత్కారం జరుగుతుంది. ముందుగా కర్ణాటక శాస్త్రీయ సంగీత శిఖరం నాద సుధార్ణవ నాదనిధి పద్మశ్రీ డాక్టర్ అన్నవరపు రామస్వామి గారికి శ్రీమతి కోడూరు వసంత వరప్రసాద్ రెడ్డి సంగీత సేవారత్న పురస్కారం ప్రదానం చేసిన సందర్భంగా అందిస్తున్న ప్రశంసాపత్రం. తెలుగువారు చేసుకున్న పుణ్యఫలంగా పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడులో 1926 మార్చి 23న అన్నవరపు రామస్వామి గారు జన్మించారు. తండ్రి నాదస్వర విద్వాంసులు. బాల్యంలో స్వగ్రామంలో మాగంటి జగన్నాథ చౌదరి గారి వద్ద సంగీతంలో తొలి పాఠాలు నేర్చుకున్నారు. అనంతరం విజయవాడలో గాయక సార్వభౌమ
పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వద్ద గురుకుల సంప్రదాయ పద్ధతిలో అపారమైన శ్రద్ధానురక్తులతో సంగీత విద్యను అభ్యసించారు. శ్రీ త్యాగరాజస్వామి 4వ తరం శిష్య పరంపరకు చెందిన అన్నవరపు వారు గత 8 దశాబ్దాలకు పైబడి జాతీయ అంతర్జాతీయ వేదికలపై తమ వాయులీన వాద్య సంగీతామృతాన్ని రసజ్ఞులకు పంచిపెడుతున్నారు. 38 సంవత్సరాల పాటు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయ విద్వాంసులుగా సేవలందించారు. గురువుగారైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, అరేకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, టిఆర్ మహాలింగం, ఎస్ బాలచందర్ వంటి కర్ణాటక సంగీత మేరు శిఖరాలకు, పండిట్ వినాయకరావు పట్వర్ధన్, పండిట్ భీమ్సేన్ జోషి వంటి హిందుస్థానీ సంగీత శిఖరాలకు వాయులీన వాద్య సహకారం అందించారు. వందన, శ్రీదుర్గ వంటి కొత్త రాగాలను, త్రినేత్ర వంటి కొత్త తాళాలను కనిపెట్టి వాటికి ప్రాచుర్యం కలిగించారు. అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, పలు ఆసియా దేశాల్లో పర్యటించి స్వతంత్రంగా కచేరీలు చేశారు. అన్నవరపు వారు నిరంతర తపస్వి. సంగీతమే ధ్యాసగా, శ్వాసగా శిష్యులకు సంగీత విద్యను అందిస్తూ సంగీత కళా పరిశోధనాసక్తులైన వారికి గురువుగా దారి చూపుతూ సంగీత సభల్లో గాన కళపైన ప్రత్యేక ప్రసంగాలు చేస్తూ అవిశ్రాంత జీవన ప్రస్థానం కొనసాగిస్తున్నారు. మహావిద్వాంసుల గాత్ర సంగీత కచేరీల్లో వారి శైలిని సుసంపన్నం చేసే విధంగా వాద్య సహకారం అందిస్తూనే స్వతంత్ర కచేరీల్లో తనదైన శైలిని పరిపూర్ణంగా పండిస్తూ రసజ్ఞులకు విందు చేస్తున్నారు. మైసూరు దత్తపీఠం, విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానం, వెదురుపాక విజయదుర్గ పీఠం వారు అన్నవరపు రామస్వామి గారిని తమ ఆస్థాన విద్వాంసులుగా గౌరవించుకున్నాయి. నాటి రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్, పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు వంటి పెద్దల నుంచి, బాలమురళి, గణపతి సచ్చిదానంద వంటి మహనీయుల నుంచి అపూర్వమైన సన్మానాలను, సువర్ణ గండపేండేర ధారణ, కనకాభిషేకం, సువర్ణ ఘంటా కంకణాది సత్కారాలను, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి హంస పురస్కారాన్ని, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్నారు. చిన్ననాడు తాము సంగీతాభ్యాసంలో తొలిపాఠం నేర్చుకున్న రామమందిరం శిథిలమైపోగా దాన్ని సొంత ఖర్చులతో పునరుద్ధరించడం అత్యంత ప్రశంసనీయం. తమకు ఇంత విద్యను ఇచ్చిన గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య గారి కాంస్య విగ్రహాన్ని విజయవాడలో నెలకొల్పారు. గురువుగారి పేరుతో సంగీతోత్సవాలు నిర్వహిస్తూ యువతరం విద్వాంసులకు వేదికను కల్పిస్తున్నారు. శతమానం భవతి అని పెద్దలు ఇచ్చిన దీవెనలకు మించి సంపూర్ణ జీవన సాఫల్య అమృతోపమానమైన సంగీత కళకు తమదైన మాధుర్యాన్ని సంతరించి ఇంకా తమ సేవను కొనసాగిస్తూనే ఉండాలని తప్పిస్తున్న అన్నవరపు వారికి సగర్వంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయబోతున్నాం. ప్రముఖ కవి, విమర్శకులు, వ్యాఖ్యాత, వక్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారం ప్రదానం చేస్తున్న సందర్భంగా అందిస్తున్న ప్రశంసాపత్రం. తెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న వెంకట పార్వతీశ్వర జంట కవుల్లో ఒకరైన ఓలేటి పార్వతీశం వీరి పితామహులు. కవిగా, ప్రసారరంగ నిపుణుడిగా ఖ్యాతిగన్న కందుకూరి రామభద్రరావు వీరి మాతామహులు. ప్రఖ్యాత కవి శశాంక వీరి జనకులు. తాత తండ్రుల ప్రతిభాశక్తిని పుణికిపుచ్చుకొని బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగారు పార్వతీశం గారు. ఆకాశవాణి పార్వతీశం గారి ప్రతిభా ప్రాభాత కిరణ ప్రసారానికి వేదిక అయింది. లేలేత స్వరానికి మాధురి మహిమను అద్దింది. యువవాణిలో పలికిన పార్వతీశం గొంతు యువ హృదయాలలో సందడి చేసింది. ఆకాశవాణి కడప కేంద్రంలో ఆయన ఔద్యోగికంగా ప్రవేశించడంతో కడప గడపకు కవిత్వ పరిమళలను మోసుకొచ్చింది. కడప నుంచి హైదరాబాద్ కేంద్రానికి మారి ఆకాశవాణి నుంచి దూరదర్శన కార్యక్రమ నిర్వహణాధికార బాధ్యతలు చేపట్టి దాదాపు 4 దశాబ్దాలు పార్వతీశం దృశ్య శ్రవ్య మాధ్యమాలను సుసంపన్నం చేశారు. పార్వతీశం గారు ఉద్యోగించిన కాలం ఆకాశవాణికైనా దూరదర్శన్కైనా ఒక స్వర్ణయుగం. తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ మొదలైన రంగాల్లో సరస్వతి స్వరూపులైన ఎందరో మహనీయులకు ఆ యుగంలో ఆ మాధ్యమాలను వేదికగా నిలిపిన అవకాశం దక్కించుకున్న భాగ్యశాలి డాక్టర్ ఓలేటి. దాదాపు 40 సాహిత్య సంగీత రూపకాలు రూపొందించారు.
ఆహుతుల సమక్షంలో కవికోకిలల గొంతులు పలికించారు. అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలను ప్రత్యక్ష ప్రసారం చేసి వీక్షకుల కన్నుల పండుగ చేశారు. కృష్ణానది తరంగాలలో తేలియాడే వేదికపై కవి సమ్మేళనం నిర్వహించి చరిత్ర సృష్టించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు, భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవానికి మొట్టమొదటి ప్రత్యక్ష ప్రసారకర్తగా నిలిచారు. వివిధ రంగాల తెలుగు పెద్దలను దూరదర్శన్ ద్వారా దర్శింపజేశారు. పుణ్య నదుల పుష్కర విశేషాలను అందించారు. ప్రయోక్తృత్వం, వక్తృత్వంతో పాటు స్వయంగా రచనలు చేసి సాహితీ ప్రముఖునిగా నిలిచిన పార్వతీశం గారు శతాధిక లలిత గీతాలు వెలయించారు. చలనచిత్రాలకు కథ, మాటలు, పాటలు అందించారు. ఊహ నుంచి ఊపిరికి రెక్కసాచిన ఊహలు గేయ కవితా సంపుటాలు, పరిచయ పత్రాలు, ఊహల పొత్తిళ్ల నుంచి కొన్ని ఊసులు, ఇంకొన్ని ఊహలు వచన కవితా సంపుటాలు, వ్యాసార్థం విమర్శా గ్రంథం, తెలుగునాట ప్రసార మాధ్యమం పరిశోధన గ్రంథం మొదలైన అనేక గ్రంథాలు రచించారు. పలు ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత కళారత్న హంస పురస్కారం, తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా కిన్నెర ఉగాది పురస్కారం, శ్రీ సూర్యనందనం సద్గురు శ్రీకృష్ణయాజి స్వర్ణ కంకణ బహుకృతి, వంశీ అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, కాశీనాథుని నాగేశ్వరరావు స్మృత్యర్థం అందించిన విశ్వదాత పురస్కారం, ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారం, డాక్టర్ ఓలిటి అందుకున్న పురస్కారాల్లో కొన్ని మాత్రమే. ప్రసార మాధ్యమాల్లో వేలాది సాహిత్య సభల్లో ప్రసంగవశాన తెలుగు మాటకు తీయదనాన్ని, తెలుగు ఉచ్చారణకు సంగీత స్పర్శ కలిగిన స్పష్టతను అందించిన ఓలేటిని ప్రసార కళా ప్రవీణ, మధుర వచోధురీణ, వాగ్గేయ వాచస్పతి వంటి అనేక పురస్కారాలు లభించాయి. భవిష్యత్తులోనూ తెలుగు భాష గొప్పదనాన్ని, తెలుగు సంస్కృతి వైభవాన్ని మీ ప్రసంగాల ద్వారా, మీ రచనల ద్వారా చాటి చెప్పాలని కోరుకుంటూ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని అందించబోతున్నది శాంతా వసంత ట్రస్ట్. భారతదేశంలోనే ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ ఎంఎస్కో బుక్స్ అధిపతి శ్రీ దూపాటి విజయ్ కుమార్ గారికి శ్రీ కోడూరు వెంకటరమణారెడ్డి సాహితీ సేవారత్న పురస్కారం ప్రదానం చేస్తున్న సందర్భంగా అందిస్తున్న ప్రశంసపత్రం. ఇంటి పేరు దూపాటి వారైనా తాము నిర్వహిస్తున్న సంస్థ పేరుతోనే సుపరిచితులు, సుప్రసిద్ధులు అయిన ఎంఎస్కో విజయ్ కుమార్ 1959 సంవత్సరంలో నాటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రగడవరంలో జన్మించారు. ఒకప్పుడు తెలుగు పాఠకుల ఆదరాభిమానాలు పొందిన ఎం శేషాచలం కంపెనీ అనేక కారణాలతో మూతపడుతున్న దశలో ఆ సంస్థ అంతరిస్తే తెలుగువారికి, తెలుగు భాషకు తీరని నష్టం కలుగుతుందన్న విజయ్ కుమార్ ఆవేదనలో నుంచి పుట్టిందే ఎంఎస్కో బుక్స్. 1990 నుంచి నేటి వరకు 3.5 దశాబ్దాల కాలంలో విజయ్ కుమార్ అవిరళ కృషితో ఎంఎస్కో సాధించిన విజయాలు ఎన్నో. తాను సాగిస్తున్న ప్రచురణ, పంపిణీ వ్యాపారం కాదని, భాషా పరిరక్షణ ప్రాచుర్య యజ్ఞమని విశ్వసించిన విజయ్ కుమార్ అభినందనీయులు. తెలుగు సాహిత్య పరిణామంలో విశేష ప్రాముఖ్యం కలిగిన కావ్యాలు, ప్రబంధాలను నిర్దుష్టంగా ఉత్తమ ముద్రణ ప్రమాణాలతో అందరికీ అందిస్తూనే ఆధునిక మహాకవులు, రచయితల రచనలు కూడా వ్యయ ప్రయాసల కోర్చి ప్రచురిస్తున్నారు. వ్యక్తిత్వ వికాస విషయ సంపద కలిగిన ఇతర రచనల్ని అందుబాటులోకి తెచ్చి యువత ప్రవర్తనను, వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అవగాహనను పెంచుతున్నారు. బాలల సమగ్ర వికాసం ప్రాధాన్యాంశంగా స్వీకరించి బాల సాహిత్యాన్ని తెలుగు నుంచి ఇంగ్లీషు, ఇతర భాషల్లోకి, ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాద మాధ్యమం ద్వారా విజయ్ కుమార్ తీసుకొస్తున్న ప్రచురణ కార్యక్రమం జాతీయ స్థాయిలో పేర్కొనదగింది. అనువాదం ప్రజల మధ్య ఎల్లలు చెరిపి భావ సమైక్యత సాధించేందుకు ఉత్తమమైన సాధనమని విశ్వసించే విజయ్ కుమార్ అకాడమీలు, విశ్వవిద్యాలయాలు తేలినన్ని ఎక్కువ గ్రంథాలను వెలువరించడం భాషకు, సాహిత్యాన్ని పెంచే సేవ అనటంలో అతిశయోక్తి లేదు. పుస్తక పఠనాభిరుచి తగ్గి నేటి సామాజిక మాధ్యమాలు, ఓటీటీల విజృంభణతో సమాజంలో చోటు చేసుకుంటున్న విపరీత పరిస్థితుల్లోనూ అన్ని వర్గాల పాఠకుల అభిరుచులను పసిగడుతూ తమ సంస్థను విజయపథంలో నడుపుతున్న భాషా సేవకుడు, సాహసి దూపాటి విజయ్ కుమార్ కృషికి గుర్తింపుగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణకమల సత్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం, కళారత్న వంటి అనేక గౌరవాలు లభించాయి. ఎంఎస్కో ద్వారా
పుస్తకం ఎల్లప్పుడూ జీవనదిలా ప్రవహిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి ఈ పురస్కారాన్ని అందించబోతున్నాం. పెద్దలకు సత్కారం, పెద్దల చేతుల మీదుగా సత్కారం, అనంతరం వేదాశీర్వచనం, తదుపరి వారి ప్రసంగాలు, స్పందనలు ఉంటాయి. ధన్యవాదాలు. విద్యాసాగర్ రావు గారు శాలువతో సత్కరిస్తారు. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు పూలమాలను వారి మెడలు అలంకరిస్తారు. వసంత గారు ₹1,00,000 నగదును అందించి పురస్కార సార్థకతకు వారు అంకురార్పణ చేస్తారు. ప్రశంసా పత్రాన్ని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు అందిస్తారు. జ్ఞాపికను మళ్ళీ వరప్రసాద్ రెడ్డి గారు అందిస్తారు. పురస్కార గ్రహీతలందరికీ ఒకే మారు వేదాశీర్వచనం, అనంతరం ముగ్గురు పురస్కార గ్రహీతలు అతిథులతో గ్రూప్ ఫోటో ఉంటుంది. తదుపరి పురస్కారం డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి. విద్యాసాగర్ రావు గారు పార్వతీశం గారిని శాలువతో సత్కరిస్తారు. డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు పూలమాలను వారి మెడలో అలంకరిస్తారు. వసంత గారు ₹1,00,000 నగదును అందిస్తారు. వరప్రసాద్ రెడ్డి గారు జ్ఞాపికను అందిస్తున్నారు. విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా జ్ఞాపిక. తదుపరి పురస్కారం విజయ్ కుమార్ గారికి. విజయ్ కుమార్ గారు ప్రత్యేక ఆసనంలో కూర్చున్నారు. విద్యాసాగర్ రావు గారి చేతుల మీదుగా శాలువాతో గౌరవించుకుందాం. వరప్రసాద్ రెడ్డి గారు పూలమాలతో సత్కరిస్తారు. వసంత్ గారు ₹1,00,000 చెక్కును అందిస్తారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు ప్రశంసా పత్రాన్ని జ్ఞాపికను అందరూ కలిసి అందిస్తారు. గ్రూప్ ఫోటో. గణానాన్త్వా గణపతిగం వామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీపణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామవిత్రియవతో గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం రజాం దదోః భాగ్యధేయేనైవైనం ప్రళయతి బ్రాహ్మణ ఆరుషేయ వృద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి
पर्याप्त्य अनन्तराजाय सर्वस्तोमोतिरात् प्रभुत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य चित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीवशरथो वर्धमानयत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुर्वरुतजेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति समैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दा अग्ने हविषो जुषानो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षता दिवो पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मधुनैर्जायते यस्यैवं विदुषो अग्निहोत्रं जुह्वति शवुचेन देवं वेद ॐ श्रियमेवावरुन्धे शीतेवादे पुनर्निवेत्याः क्षेमो वैराष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे शान्ता पृथिवी शान्ता साज्ञना शान्ता सा मे शान्ता सुजगुं समयतो अन्तरिक्षगुं शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगुं सुजगुं समयतो नवो नवो भवति जायमानोऽह्नाङ्केतुदसा मेत्यग्रे भागं देवेभ्यो विददात्याजन्मचन्द्रमा स्थिरति दीर्घमायुः ఇక అతిథుల శతమానం భవతి ప్రసంగాలు శతాయుః పురుషశ్శతేంద్రియాయుష్యేవేంద్రియే అతిథుల ప్రసంగాల్లో మొదట అధ్యక్షోపన్యాసం ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు శాంత వసంత ట్రస్ట్ నిర్వహించే అనేక కార్యక్రమాలలో ఈరోజు కూడా ఒక ప్రముఖమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మాన్యులు, గౌరవనీయులు, గవర్నర్గా పనిచేసిన వారు, సహాయ మంత్రిగా పనిచేసిన వారు విద్యాసాగర్ రావు గారు రావడం ఒక మహదానందం. వరప్రసాదరెడ్డి గారు పిలిస్తే ఎవరైనా వస్తారు. ఆ ఆకర్షణ శక్తి వారికి ఉంది. ఆయనకు రెండు అంశాలంటే చాలా ఇష్టం. ఒకటి ఔషధ రంగం, లోకక్షేమం కోసం. రెండవది సాంస్కృతిక రంగం, ఆత్మోన్నతి కోసం. అందువల్ల వారు ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని పురస్కారాలు ఇస్తున్నారు, సన్మానిస్తున్నారు. వందల కొలది వేల కొలది పుస్తకాలను అచ్చువేస్తున్నారు. వారిలో ఏదైనా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, ఏదైనా ఒక లోపం ఉందా అని ఆలోచిస్తే వారు విఫలం కాక తప్పదు. ఆ కాలంలో రాముల్లో ఒకటి దోషాలు చూపుతారు. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను వరప్రసాదరెడ్డి గారి దగ్గర ఏమో దొరుకుతాయని, కానీ లాభం లేదు. అలాంటి ధర్మో విగ్రహవాన్ అన్నట్టుగా జీవితాన్ని ఆశయాల కోసం, ఆదర్శాల కోసం మలుచుకున్న మహనీయుడు డాక్టర్ వరప్రసాదరెడ్డి గారు. ఒక ప్రభుత్వం ఇచ్చిన, ఒక విశ్వవిద్యాలయం ఇచ్చిన పురస్కారంలో కొంత పక్షపాతం ఉంటుంది. వరప్రసాదరెడ్డి గారిది కూడా పక్షపాతమే, కానీ ప్రతిభా పక్షపాతం, మామూలు పక్షపాతం కాదు. ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. బహుశా నేను అనుకుంటాను వారు అందించిన పురస్కారాల్లో అందరూ మహనీయులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. నా ఎత్తు చూసిన వ్యక్తిని నేను ఒక్కరిని అనుకుంటున్నాను, వరప్రసాదరెడ్డి గారు. ఆయన నాకు కూడా ఇచ్చారు కాబట్టి వారికి ఆ విధంగా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇప్పుడు 83 ఏళ్ల సారస్వత పరిషత్తులో 100 ఏళ్ల అన్నవరపు రామస్వామి గారికి సన్మానం జరగడం, అది వరప్రసాదరెడ్డి గారు చేయడం చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఈరోజు హాలు నిండింది, మన మనసు కూడా నిండింది. మనకి అవకాశం ఇచ్చినటువంటి వరప్రసాదరెడ్డి గారి దంపతులకు, వారికి
వారి శ్రీమతి గారికి. ఎందుకంటే ఒక విషయం మీకు మనవి చేసి ముగిస్తాను. ఇక్కడ ఇదంతా సుమారు 40-45 లక్షలు ఖర్చు పెట్టి ఈ అలంకారాలన్నీ చేయించింది వరప్రసాద్ రెడ్డి గారే. చేయించిన తర్వాత ఏమన్నారంటే వరప్రసాద్ రెడ్డి గారు, దీనికి కొంచెం ఒక యాగం చేయిద్దామని అన్నారు. అంటే మా దగ్గర ఏ యాగం చేయడానికి మేము డబ్బులు లేవని అన్నాం కూడా. ఆయనే 50,000 రూపాయల పైగా ఖర్చు పెట్టి తెల్లవారుజాము 4 గంటలకు వారి శ్రీమతి గారు ఇక్కడికి వచ్చి పూజ నిర్వహించారు. అది పరిషత్తుకు దక్కినటువంటి గొప్పవరం. అందుకు వారికి ధన్యవాదాలు. 3 ఉన్నారు. రామస్వామి గారు, వారి గురించి చెప్పాలంటే 100 ఏళ్ళ మనిషిలాగా లేడు ఆయన. ఆయన చాలా యువకుడుగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. తర్వాత మా పార్వతీశం గారు ఆ వెంకట పార్వతీశ్వర కవుల వాళ్ళ నాన్నగారి శశాంక మా అంశాన్ని పుచ్చుకొని పుట్టినటువంటి వ్యక్తి పార్వతీశం గారు. గొప్ప సాహితీవేత్త, చాలా మధురమైన ప్రసంగుడు. ఇంకా వావిళ్ళవారు పతనమైన దశలో, ఎత్తేసిన దశలో ఎంఎస్కో విజయ్ కుమార్ గారు దాన్ని కాపాడి ఈనాడు ఏ పుస్తకమైనా ఎక్కడ దొరుకుతుందంటే ఎంఎస్కోలు అనే విధంగా తీర్చిదిద్దిన వారిని వరప్రసాద్ రెడ్డి గారి దంపతులు గుర్తించినందుకు నేను వారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్కారం. పురస్కారాల నేపథ్యాన్ని గురించి వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా ప్రసంగానికి ముందు ఒక సూచన. శివారెడ్డి గారు అధ్యక్షులు ఆయన లోపాలు ఎతకడానికి ప్రయత్నం చేస్తే విఫలమవుతారని చెప్పారు. అంత కష్టపడక్కలేదు, మావిని అడిగితే చెప్పేస్తుంది లోపాలను. చాలా సులభంగా చెప్తున్నాను. 1 కాదు 2 కాదు ఎన్నో చెప్తుంది. తర్వాత శాంతా వసంత ట్రస్ట్ వాళ్ళు ఈ పురస్కారాల నియమం పెట్టుకున్నప్పుడు నాకు కలిగిన ఆలోచన ఒకటిదో చెప్తాను మీకు. అర్హత ఉంటే అర్హతకు అవకాశం ఇస్తే సుగతి, ప్రతిభకు పట్టం కడితే ప్రగతి. ఇది మనందరికీ తెలుసు. ప్రతిభావంతులు అనేక రంగాల్లో అనేక మంది ఉంటారు. ఆర్థిక రంగంలో ప్రతిభావంతులు ఉన్నారు, వాణిజ్య రంగంలో ఉంటారు. ఒక్కో రంగానికి ఎంతోమంది ప్రతిభావంతులు మన సమాజంలో మనం చూస్తున్నాం. అయితే ఆయా రంగాలకు సంబంధించిన ప్రతిభామూర్తులు ఆ రంగం వరకే పరిమితంగా ఉంటుంది, వాళ్ళ సేవలు కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ కానీ. సంగీతం, సాహిత్యం ఇవి 2 సరస్వతీ మాతకు నేత్రాలని మనం విశ్వసిస్తాం. నేను ముఖ్యంగా ఆ 2 సంగీతం, సాహిత్యం ఉంటే సమాజానికి వనగూడే ప్రయోజనాలు చాలా విస్తృతం. మొత్తం సమాజమే మారిపోతుంది మంచి సాహిత్యంతో, మంచి సంగీతంతో. మనుషుల్లో పశు ప్రవృత్తి పోయి శిశు ప్రవృత్తి వచ్చి చాలా సామ్యవాదులుగా, చాలా సహనంతో, చాలా సౌమ్యంగా, సౌజన్యంగా ఉండగలరని నా ప్రగాఢ విశ్వాసం. సాహిత్యానికి అంత శక్తి ఉంది, సంగీతానికి అంతే శక్తి ఉంది. ఎలాంటి కిరాతకుడైనా ఒక మంచి పాట విన్నప్పుడు, ఒక మంచి సాహిత్యం చదివినప్పుడు ఆ కాసేపైన అతనిలో ఏ రకమైనటువంటి ప్రతీకాత్మక శక్తులు కానీ, ఒక నేరపూరితమైన ఆలోచనలు కానీ, ఏ రకమైనటువంటి విశృంఖలత్వం కానీ ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఉంటాడు. ఇది సమాజానికి అవసరం. అయితే మిగతా ప్రతిభామూర్తులు వాళ్ళు చేసే సేవలు వాళ్ళు చేస్తారు. ఇంజనీరింగ్ రంగంలో చేస్తే మంచి డ్యాములు కట్టవచ్చు, ఆర్థిక రంగంలో చేస్తే మన దేశ ప్రగతి ఆర్థికంగా బాగుండొచ్చు. బట్ వీళ్ళందరూ ఈ సమాజంలో ఉన్న అనేక రంగాల, అనేక విభిన్న జాతులు అందరూ హాయిగా ఉండగలిగే అవకాశం మాత్రం సంగీతానికి, సాహిత్యానికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ 2ంటికే నేను ప్రాధాన్యం ఇవ్వాలని శాంతా వసంత ట్రస్ట్ ద్వారా అనుకున్నాను. సాహిత్యం, గొప్ప సాహిత్యం జోకొట్టగలదు, మనిషిని జై కొట్టించగలదు. 2 అవసరమే. ఒక కవి
తన సమకాలీన సమాజాన్ని చూసి స్పందించే తీరే కవిత్వం. ఆ కవి స్పందించిన తీరును బట్టే చదవరికి ఒక మార్గనిర్దేశం జరుగుతుంది, నా గట్టి నమ్మకం. కానీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆందోళన పడి, ఆవేశపడి, ఆక్రోశించి రాసిన రచనలు ఉన్నాయి. ఆ రాసే వాళ్ళకి సంస్కారం అనేది కూడా ఉంటే ఆ రచన ఇంకా గొప్పగా మిగులుతుంది. కవి కేవలం నడిస్తే సరిపోదు, కవి ముందడుగు వేయాలి. కవికి సౌజన్యం ఉంటే, సంస్కారం ఉంటే ఆయన ఆక్రోశాన్ని చాలా అందంగా చెప్పగలడు, దాన్ని మనం ఆచరణలో పెట్టుకోగలం. మనకు కొన్ని రచనలు వచ్చినాయి, వాళ్ళు సమాజం పట్ల బాధపడ్డారు, ఆక్రోశించారు. వాళ్ళ చేసిన రచనలు మనిషిని ఉద్వేగభరితం చేస్తాయి. అక్కడితో ఆగితే పర్లేదు. వాళ్ళు ఆ ఆవేశంలో ఒక ఆయుధాన్ని పట్టుకొని సమాజాన్ని మారుద్దామని ప్రయత్నిస్తే బహుశా దాని ప్రయోజనం చాలా పరిమితం, అది అవాంఛనీయం కూడా. అదే ఆవేశాన్ని, అదే ఆక్రోశాన్ని ఒక సౌజన్యవంతమైనటువంటి కవి సమగ్రంగా రాయగలిగితే, అతను ఒక దిక్సూచిలాగా పనిచేయగలిగితే ఆయన కవిత్వం, ఆయన రచన కానీ, ఆయన ఏమి చేసిన గేయ ప్రక్రియ కానీ, వచన కవిత కానీ, ఒక పాట కానీ, ఒక మాట కానీ, ఆ సంస్కారం కూడా తోడైతే ఆ ప్రభావం చాలా ఉంటుంది. అందుకే నేను అలాంటి వ్యక్తులు, రాయగలిగిన ప్రతిభావంతులు చాలామంది ఉండొచ్చు. ఎవరైతే సౌజన్యవంతులు, సంస్కారవంతులు అవుతారో వాళ్ళు చేసే రచనల వల్ల సమాజంలో కలగబోయేటువంటి మంచి మార్పులు వాళ్ళు తీసుకురాగల నమ్మకం ఉన్న వ్యక్తుల్నే నేను తీసుకుంటూ వస్తున్నాను. వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం, నాకు ఈ ప్రక్రియలో గొప్ప సహకారం అందించిన మిత్రులు చెప్పక తప్పదు. శివారెడ్డి గారు, చెన్నై గారు, మా ఎంబీఎస్ ప్రసాద్, మా నవీన్, మేమంతా కూర్చొని, అంటే ఒక సమావేశంగా పెట్టుకోకపోయినా మాట్లాడుకుంటాం. ఎవరెవరు ఏమేమి, ఎవరి తర్వాత ఎవరు ఇవ్వాలి, వీళ్ళల్లో వాళ్ళు చేసిన రచనల ప్రభావం ఎలా ఉంది అని సమీక్షించుకునే ఈ సెలక్షన్ జరిగింది. చాలా కాలంగా సాహితీమూర్తులకే చేస్తున్నాం. సంగీతానికి ఉన్న ప్రభావం నాకు తెలుసు కనుక ప్రతి ఏడాది ఇంచుమించుగా గత 15 ఏళ్ళుగా ఏదో ఒక ప్రక్రియ, సంగీతానికి సంబంధించినటువంటి ఒక గీతము, గేయము ఏదో ఒకటి రికార్డ్ చేస్తూనే ఉన్నాం. అన్నమాచార్య కీర్తనలు రికార్డ్ చేస్తూనే ఉన్నాం. మరి వాటికి సంబంధించిన పని జరుగుతుంది. కానీ ఆ ప్రతిభామూర్తులు కూడా సన్మానించుకుంటే అది సంపూర్ణంగా నాకు మనశ్శాంతి వస్తుంది అనిపించింది. అసలు ప్రతిభామూర్తుల్ని దర్శించడమే ఒక పెద్ద అవకాశం, వాళ్ళతో పరిచయం ఉండడం ఒక మహాభాగ్యం, వాళ్ళని సన్మానించుకోవడం నా జీవితంలో కనిపిన గొప్ప వరం. నమస్కారం. సంస్కారయుతమైన మీ ప్రసంగానికి ధన్యవాదాలు. వరప్రసాద్ రెడ్డి గారు నిరంతరం అధ్యయనం చేస్తుంటారు. పుస్తకాలని, ఆ పుస్తక రచయిత ఔన్నత్యాన్ని సమన్వయించి పురస్కారాలను ఎంపిక చేస్తుంటారు. అవి అందరిలోనూ వారి పురస్కారాల ఎంపిక గుర్తింపు పొందిందని భావిస్తూ ఇప్పుడు ముఖ్య అతిథి మాన్యులు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారిని సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు శ్రీ ఎల్లూరెడ్డి శివారెడ్డి గారు, సన్మాన గ్రహీతలు డాక్టర్ అన్నవరపు రామస్వామి గారు, శివారెడ్డి గారు, ఓలేటి పార్వతీశం గారు, ఎంఎస్కో విజయకుమార్ గారు, ఇంతకుముందు వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ వారి శ్రీమతి గారు లెక్కలేనని వారి జీవితంలో దొర్లిన తప్పులను ఎత్తి చూపెట్టేది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. వారు బహుశా ధైర్యంగా ఇవన్నీ ఎత్తి చూపెట్టినారు కాబట్టే ఈనాడు ఒక పెద్ద వ్యక్తిగా ప్రపంచం ముందు వరప్రసాద్ రెడ్డి గారు నిలబడ్డారు. నా ఉద్దేశంలో శ్రీమతి వసంత గారికి కూడా సన్మానం చేస్తే బాగుండేది. ఏదేమైనా ఈనాటి ఈ కార్యక్రమంలో
సాహిత్య సంగీత కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు సాధించినటువంటి మహామహులకు మేము ఈనాడు మనం సన్మానించుకుంటున్నాం. వారి ముందు నేను ఒక రాజకీయ నాయకునిగా మాట్లాడడం అంత పెద్ద సమంజసం ఉండదు. అయితే నేను అన్నవరపు రామస్వామి గారి దగ్గరికి కొంచెం దగ్గరికి పోయి అసలు మీ వయస్సు ఎంత అని అడిగినాను. నేను 104 సంవత్సరాల్లో ఎంటర్ అవుతున్నానని చెప్పినారు ఆయన. అంటే సాహిత్యం సంగీతం రెండు కవల పిల్లలుగా ఉంటాయి. ఈ రెండు కవల పిల్లలు వారి ఒడిలో ఉన్నాయి కాబట్టి వారి వయస్సుకు చేరడం జరిగింది. వారు ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నారు ఈ సమాజానికి. సమాజంలో ఎవరి వృత్తి వారిది కావచ్చు, ఏ వృత్తిలో ఉన్నా ఎక్కడ ఉన్నా అన్ని వృత్తులకు కానివ్వండి, చేసే అన్ని వ్యాపార రంగాల్లో కానివ్వండి, సాహితీ సంగీతం అనేది తప్పకుండా చొచ్చుకొని ఉంటుంది. దాన్ని ఇంకా ప్రయత్నం చేసినట్టయితే ఈ సాహిత్యం సంగీతమే మీ వయస్సును ముందుకు తీసుకుపోతుంది. ఎన్నో రోగాలకు అదొక మంచి మందుగా మనం భావించాల్సినటువంటి అవసరం. అయితే ఈనాడు నేను ఒకటే విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అన్ని భాషల్లో ఉంటుంది సంగీతం కానివ్వండి, తర్వాత సాహిత్యం కానివ్వండి. మన తెలుగు వాళ్ళకు సంబంధించి తెలంగాణ, కోస్తా, రాయలసీమ పదబంధాల సాహిత్యం ప్రపంచంలోనే చక్కటి తెలుగు భాషగా విజృంభించిన సంగతి మనందరికీ తెలుసు. అందుకే పాపం శ్రీనారాయణ గారు ఈ భాషను కానీ ఈ రాష్ట్రాన్ని కానీ విడదీయాలని అనుకోలేదు. ఆయన ఎప్పటికీ తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున 69లో వచ్చినప్పుడు, పెద్ద రక్తపాతమైనప్పుడు, వందలాది మంది చనిపోయినప్పుడు ఆయన మాత్రం చలించిపోయినా కూడా ఈ ప్రాంతం ఒకటిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక పాటలు కూడా చాలా చక్కగా రాయడం జరిగింది. నిండుగా తెలుగు జాతి అనేటువంటి విషయాన్ని వారు రాయడం జరిగింది. తెలుగు జాతి మనదే అనేది ఆ పాటలో నిండుగా తెలుగు జాతి. కానీ వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మారిన పరిస్థితులలో కొంత కేంద్రం కూడా అటు ఇటు అంటుంది, ప్రత్యేక తెలంగాణ రాబోతుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు కూడా సాహిత్యాన్ని, తెలుగుదనాన్ని, తెలుగు మొత్తం రాయలసీమ, కోస్తా, తర్వాత తెలంగాణ పదబంధాలను మర్చిపోకుండా ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. సరే, రెండుగా బదులు తెలుగు జాతి మనది నిండుగా బదులు రెండుగా అన్నాడు అంతే. అది మార్చి రెండుగానే పర్వాలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అది సాహిత్యం సంగీతంలో గొప్పతనం. ఎందుకంటే శ్రీనారాయణ గారు సాహిత్యంతో పాటు సంగీతం కూడా వారు చెప్పారు. అయితే వారికి సంబంధించింది బ్రహ్మాండమైనటువంటి పురస్కారం వారికి వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వారు విశ్వంబర యొక్క దాన్ని చూస్తే మనకు ఏదో అనిపిస్తుంది, కానీ చదువుతుంటే మన జీవితాలు అందులో ఉన్నట్టు అనిపిస్తాయి. ఆయన మొదలు పెట్టడంలోనే నేను పుట్టకముందే నా నెత్తిపైన నీలితెర, నా కాళ్ళ కింద ధూళి పొర అని ప్రారంభం చేసినాడు. ఆ ప్రారంభంలోనే చేసి మొత్తం ప్రపంచమంతా, దేశమంతా, మట్టి అంతా ఒకటే అని విషయం చెప్పడం. దేశం అంటే మట్టి కాదు, మనుషులనేటువంటి విషయాన్ని కూడా గురజాడ గారు చెప్పిన విషయాన్ని కూడా అందులో చూపించడం. కార్ల్ మార్క్స్ మొదలుకొని మహాత్మా గాంధీ వరకు వ్యక్తులందరి గురించి అందులో రాయడం జరిగింది. గుణగణాల గురించి రాయడం జరిగింది. అందులో నాకు నచ్చింది ఏమనిపించిందంటే, అది ఎందుకు చెప్తున్నా అంటే మన భాష గురించి, మన పెద్దలను సత్కరిస్తున్నాం కాబట్టి సందర్భోచితంగా చెప్తున్నాను. ఏదైనా కూడా అన్నిటికన్నా ముఖ్యం మానవుడే మహనీయుడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, మానవుడు సామాన్యుడు కాదు, ఆకాశాన్ని మలచిపెట్టి భూమాతకు కప్పకపోతాడా అంటే భూమాత ఏదో బట్టలు లేకుండా ఉన్నట్టు, పాపం తనకు అవసరం ఉన్నట్టు ఆలోచించి శ్రీనారాయణ గారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మనం ఈనాడు ప్రధానంగా తెలుగు భాషకు సంబంధించి భాషలో ఈ సాహిత్యం సంగీతం కొరబడితే
సమాజంలో ఉన్నటువంటి సమతా సిద్ధాంతం పోతుంది. సమతా సిద్ధాంతాన్ని సశాస్త్రీయంగా బోధించాలన్నా, సమాజాన్ని ఒకటిగా ఉంచాలన్నా, కులమత భేదాలు పోవాలన్నా, మన రాజ్యాంగం ఏ విధంగా అయితే వజ్రాయుధంగా ఉందో దాన్ని అమలు పరచాలన్నా తప్పకుండా అందరికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సాహిత్యంలో, సంగీతంలో ప్రవేశం ఉండక తప్పదని నేను మనవి చేస్తున్నాను. ఒక్క విషయం మనం ఆలోచిస్తే, ఈనాడు మనం పొద్దున్న లేస్తేనే పేపర్లు చూస్తాం. పేపర్లో ఎన్నో వార్తలు ఉంటాయి. ఒకరికొకరు దూషించుకోవడం కానీ, తర్వాత బంకచెల్ల కానివ్వండి, గోదావరి కానీ, ఇంకేదైనా కానీ, నువ్వు రేపైతే పోతావని, నువ్వైతే రేపైతే వస్తావని తిట్టుకోవడాలు అవన్నీ ఎక్కువ కనపడుతుంటాయి. పాపం ప్రచార ప్రసార సాధనలు కూడా తప్పదు, వాళ్ళ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా నడవాలి కాబట్టి వాళ్ళు కూడా అన్నదన్నట్టు కొంత డాష్ పెట్టి వాళ్ళు కూడా ప్రకటన చేస్తున్నారు, అది ఒకటి చేస్తున్నారు. కానీ ఈ మధ్యన 3 రోజుల కింద జగిత్యాలలో ఒక దళితుని, కేవలం దళితుడు కాని అమ్మాయి, ఒక వెనకబడ్డ తరగతులకు సంబంధించిన అమ్మాయిని ప్రేమించినాడన్నటువంటి నెపంతో ఆయన నడి రోడ్డు మీద కొట్టి చంపడం జరిగింది. ఎక్కడైనా దాని గురించి చర్చలు విన్నామా మనం? నేను అనుకుంటాను తప్పకో మీరు కూడా ఎప్పుడు వినలేదు టీవీలో. ఈ 2-3 రోజులు టీవీలో కానీ పేపర్లో కానీ చర్చ లేదే. ఎందుకు చర్చ లేదు? ఆ మైండ్ సెట్లో ఆ పొరపాటు ఉంది. గుర్రపు జాషువా గారు ఎన్ని సంవత్సరాల కింద గబ్బిలం రాసినారండి. ఎవడు తెలియకుండా గబ్బిలం శివునికి దగ్గర ఉంటుంది కాబట్టి శివుని చెవులు అన్నీ చెప్తుంటుంది అన్నమాట, పొరపాట్లన్నీ కూడా ఆయన గుర్రం జాషువా రాసినటువంటి గబ్బిలంలో. ఆ సాహిత్యం అక్కడ ఉంది కాబట్టి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఈనాడు మనకు అవి ఏమీ లేవు. రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇవేవి లేవు. కాబట్టి ఒక దళిత యువకుడు చనిపోయినా కూడా ఈ స్థాపన కోసం, సమాజ స్థాపన కోసం మనం చర్చించాలి కదా, టీవీలలో రాయాలి కదా, ఆర్టికల్స్ రాయాలి కదా పేపర్లో. ఎవడు ఎక్కడ నేను ఈ 3 రోజులు చూసింది లేదు. కాబట్టి దీనికి సంబంధించి దానికి కారణం కూడా నేను అనుకుంటానంటే తెలుగు భాష మారుమూల ప్రాంతాల వరకు పోవడం లేదు. అంటే భాష లేదని అనడం లేదు. మనకు ఒకటి ఆలోచిస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఈ ఇంగ్లీష్ మీడియం వచ్చింది, ఈ మీడియం వచ్చింది కాబట్టి తెలుగు భాష అంతరించిపోతుందో అని అనుకుంటాం. అది పొరపాటు. దాన్ని షార్పనింగ్ కావడం లేదు. దాని సృజనాత్మకత తక్కువ అవుతుంది. సమాజాన్ని ఎత్తిపొడిచేటువంటి సాహిత్యం రావడం లేదు. కానీ భాష ఉంటుంది. ఎన్ని రోజులైనా కూడా ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు 2.4 అని అంటున్నారు శాతం, అంతే. తెలుగు వాళ్ళు కోట్లాది మంది పుడుతున్నారు, వాళ్ళని ఆపలేము, తెలుగు భాషను ఆపలేము, మాట్లాడుతున్నారు. కానీ దాన్ని కొంచెం మంచి దారిలో మలచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నాకు ఒకటి చెప్పినారు, ఏదో పుస్తకంలో సాహితీ దీనిలోనే అధికారిక భాషా పుస్తకాల్లోనూ ఒకటి వచ్చింది. ట్రైన్లో ఒక 3 పోతున్నారట. ఒక తెలుగువాడు పాపం నీళ్ళ బాటలు పట్టుకొని కూర్చున్నాడు ఒక దగ్గర. వారి ముందే 2 కన్నడ భాషకు చెందిన వాళ్ళు కన్నడలో ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారట. వాళ్ళు తిట్టుకొని కొంత తర్వాత మళ్ళీ తెలుగులో తిట్టుకోవడం ప్రారంభించినారట. వాళ్ళు ప్రారంభించి మళ్ళీ ఈయన పక్కకు వచ్చి కూర్చున్నాడు, మన తెలుగు వాని పక్కకు వచ్చి కూర్చున్నాడు. ఉన్న తెలుగువాడు ఒకడే, నీళ్ళ బాటలు ఉంది. ఆ 2 నీళ్ళు అడిగితే నీళ్ళు ఇచ్చినాడు. నీళ్ళిచ్చి అడుగుతున్నాడు, మీరు ఇంతసేపు కన్నడ భాషలో తిట్టుకొని మరి తెలుగు భాషకు ఎందుకు వచ్చినారా, తెలుగు భాష ఎందుకు తిట్టుకుంటున్నారంటే, అయ్యో మీ భాష గొప్పదయా, చాలా తిట్టున్నాయి, ఇందులో ఉన్న సామెతలు ఏ భాషలో లేవు, అందుకోసమే కదా అప్పుడు అన్నది మీ యొక్క తెలుగు భాష అన్నారు, ఈస్ట్ ఆఫ్ ఇటాలియన్ అన్నారు. దీనికి సంబంధించిన ఓల్స్ అచ్చులు కానివ్వండి, హల్లులు కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, అక్షరాలు కానివ్వండి, ప్రపంచంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి భాష ఇది. అటువంటి ఈ భాషను మనం గ్రామాల వరకు తీసుకొని పోయి వరప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారో, భవిష్యత్తులో ఇటువంటి సన్మాన గ్రహీతలు దొరకడం మనకు చాలా కష్టం. ఒక విజయ్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే శివారెడ్డి గారు కానివ్వండి, అన్నవరకు రామస్వామి గారు కానివ్వండి, ఎక్కడ దొరుకుతారు మనకు? మనం ఈ విధంగానే పోతూ ఉంటే, ఈ విధంగానే మనం మన సమయాన్ని వృధా చేసుకుంటే లాభం లేదు. కాబట్టి తెలుగు భాష ఉన్నా కూడా, బ్రతికున్నా కూడా ఆ భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కానివ్వండి, భాష మనిషికి నడక నేర్పుతుంది. తల్లి నుంచి వచ్చిన తర్వాత మరి నడక నేర్చుకుంటాడు, కొంత వస్తుంది కాబట్టి తను నేర్చుకుంటాడు. కానీ మేధావి కావాలంటే 6వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదవకపోతే ఎవడు కూడా మేధావి కాలేడు. మేధావి కావాలంటే రావాలి. ఈనాడు మనకు పెద్ద ప్రైజెస్ రావడం లేదు, మరి అవార్డ్స్ రావడం లేదు, ప్రపంచవ్యాప్తంగా రావడం లేదంటే దానికి కారణం మాతృభాష లేకపోవడం వల్లే, అది లోపించడం వల్లే. ఆ భాషలో చేసిన వాళ్ళు అమెరికాలో కానీ ఇతర భాషలో బ్రహ్మాండంగా
వాళ్ళు సాధిస్తున్నారు. ఐన్స్టీన్ కానివ్వండి, ఆయన భాషలో చదువుకున్నాడు కాబట్టి ప్రపంచం మర్చిపోలేకపోతుంది. ఆయన బ్రెయిన్ కూడా ప్రిజర్వ్ చేసుకొని స్మగ్లింగ్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే మాతృభాషనే కారణం. ఇది మాతృభాష కేవలం మాట్లాడుకోవడం తిట్టుకోవడానికో కాదు, ఇది సృజనాత్మక శక్తి వచ్చి మేధావిగా మారడానికి కావాలి. కాబట్టి ఏ విధంగా మనం సేవ చేయాలి, ఏ విధంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయాలి. మన పక్కనే ఉన్న స్కూల్స్, ఏదైనా స్కూల్లోకి పోయి, ఏదైనా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10th వరకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ స్కూల్కి పోయి ఆ పిల్లలతో మాట్లాడితే, వాళ్ళతో రాయిస్తే తా పేరు, తల్లి పేరు, మిగతా ఏదైనా విషయాలు రాయిస్తే రాయలేకపోతున్నారు. నా దగ్గరికి ఒక పెద్ద సంఘం వచ్చింది, మహిళా సంఘాలందరూ. ఒక ఆమె చెప్పింది, నేను 10 ఇళ్లలో అంట్లు దోమి నా బిడ్డను చదివించి 12వ తరగతి వరకు చేర్చిన. కానీ మొన్న తెలిసింది, ఒక గవర్నమెంట్ ఏదే NGOs ఉన్నాయో వాళ్ళందరూ పోయి వాళ్ళు ప్రచారం చేస్తే వీళ్ళకి చదువు రావడం లేదు. అందరికీ కాదు, కొన్ని స్కూళ్ళకు ఎక్కువ స్కూళ్ళకు గురించి చెప్తున్నాను. పెద్ద స్కూల్లో వస్తున్నాయి, అది వేరే విషయం. మరి ఎందుకు నా బిడ్డ 12వ తరగతి చదివినా కూడా కనీసం పేరు రాయలేకపోతుంది, నా పేరు రాయలేకపోతుంది, నా భర్త పేరు రాయలేకపోతుంది? కారణం ఏమిటంటే ఆ స్కూల్ వాళ్ళు 12వ తరగతి వరకు ఫీజు కావాలి వాళ్ళు, కాబట్టి ఏదో దాటేస్తున్నారు, 12వ తరగతి వరకు తెస్తున్నారు, తర్వాత ఏదో అయిపోతున్నారు, పనికి పనులు చేసుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి భాషకు సంబంధించి ఏ విధంగా మనం ఆలోచించాలని ఇప్పుడు మనం నిర్ణయం చేయకపోవచ్చు, కానీ వరప్రసాద్ రెడ్డి గారు బాగా ఆలోచిస్తే కనీసం ఈ తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాలో దీనికి సంబంధించినటువంటి పురస్కారాల పీఠాలు విధించడం, ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీని హైదరాబాద్లో చేయడం, ప్రాచీన క్లాసికల్ లాంగ్వేజెస్ స్థానాలను అది వీలైతే 3 ప్రాంతాల్లో, విశాఖపట్నం కానివ్వండి, తర్వాత రాయలసీమలో కానివ్వండి, ఆంధ్రలో కానివ్వండి, ఈ విధంగా పెట్టి దీన్ని ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనం దీనికి ఇటువంటి భవిష్యత్తులో చాలా చక్కటి ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక సజెషను ఇస్తూ ఈనాటి మంచి అవకాశం ఇచ్చి నాకు ఇంతమందిని సన్మానం చేసేటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసేందుకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మరి ప్రసాద్ రెడ్డి గారికి, వారి శ్రీమతి గారికి తెలియజేస్తూ, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముఖ్య అతిథి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు పురస్కార గ్రహీతల స్పందన విందాం. ముందుగా అన్నవరపు రామస్వామి గారు 5 నిమిషాల పాటు వారి స్పందన 5 నిమిషాలు. సభకు నమస్కారం. వయసు అయిపోయింది కనుక జ్ఞాపకం ఎక్కువ ఉండటం. ఇది ఇచ్చారు, ఇది కమానిస్తే వాయించుకునేవాళ్ళు. శుభ్రంగా మా వాసుదేవు వారి పిల్లలతో కూర్చొని హాయిగా వంచుకునేవాడిని. నన్ను మాట్లాడమంటే సరే. చాలా అదృష్టం అండి. నేను చాలా కష్టపడి విద్య నేర్చుకున్నా. వారాలు భోజనం ఉండేది కాదు. మా గురువుగారితో అబద్ధం చెప్పేవాడిని. పర్మిషన్ లేకుండా మేడ దిగడానికి లేదు. ఇంట్లోనే ఉంటే, అరే ఇంట్లో ఉన్నావు ఏంటరా భోజనానికి వెళ్ళలేదు అని భోజనం పెడతారు. 1 రోజు 2 రోజులు, ఎంత మంచి శిష్యులు. అందుకని అబద్ధం ఆడేవాడు. భోజనానికి వెళ్తున్నాను, ఎక్కడరా, ఇక్కడైతే అర్థం వస్తుందని వంటలు ఎవరు పెడతారు? పార్కులు ఏమి ఉంటాయి? నీళ్లు చెట్లుగా వెళుతూ ఉంటాయి. ఆ నీళ్లు తాగితే దాహం తీరుతుంది కానీ ఆకలి తీరదుగా. సరే తట్టుకోలేక ఏడ్చేసామని ఆ పార్కులో కూర్చుని ఏడ్చి సరే గురువుగారి ఇంటికి వచ్చేవాడిని. ఇలా సంగీతం నేర్చుకున్నాను. చాలా గొప్ప గురువులండి మా గురువులు. గాయక సార్వభౌములు గారు. ఇందాక మీరు తెలుగుని గురించి చెప్పారు కదా, 2 మాటలు చెప్తాను. తెలుగు చాలా గొప్పదండి. కర్ణాటక సంగీతం ఇంత గొప్పగా విశాలమైనటువంటి స్థితిగా వెళ్ళడానికి కారణం తెలుగు. తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఎవడో మీరు అనుకో, వీడేవో 1వ తరగతి చదివినవాడు తెలుగుని గురించి మాట్లాడుతున్నాడు అనుకో. 56 అక్షరాలు తెలుగులో. అందుకనే ప్రతి వాళ్ళు పాటలు రాసేశారు. అరవాళ్ళు కూడా రాశారండి. భూసాయం గారని, పట్నం సుబ్రహ్మణ్యయ్య గారని, వీళ్ళందరూ రాసేపటికైతే పాటలు రాశారు. మరి పాటలన్నీ ఒకే ట్యూన్లో పాడతారా? లేదు కదా. అందుకనే రాగాలు పెరిగినాయి. రాగాలు 100
ఇట్లా చాలా 50 లక్షలండి మన తెలుగు. అరవాళ్ళకి 25. భారతయ్య రాశాడు కదా సుందర తెలుగు, తెలుగు సుందర తెలుగు అని రాశాడు. అంత గొప్పదండి. మనమేమో ఇప్పుడు ఉంటే తెలుగు మాట్లాడడం కూడా ఏదోగా వదిలేస్తున్నారు పిల్లలు. సరే అది వదిలేయండి. నాకు చాలా సన్మానాలు జరిగాయి. అన్నిటికంటే ఇప్పుడు మన రెడ్డి గారు ఒకసారి హైదరాబాద్ నుంచి మామూలు విజయవాడ వచ్చారు. ఫ్లైట్ దిగి చిన్నగా మా ఇంటికి వచ్చారు వరప్రసాద్ రెడ్డి గారు. ఉత్తనే రాలేదండి, పుండూరు ఖాదీ స్పెషల్ నేయించి బట్టలు తీసుకొచ్చారు. అదొకటే కాదు, వయసు అయిపోయిన వాడిని కదా అని ఇది డ్రై ఫ్రూట్స్ ఖరీదు కదా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. ఏదో నా చిన్నతనం అన్నీ అడిగారు, వాటి చిన్నతనం కూడా చెప్పారు. చెప్పి వెళుతూ 100 రూపాయలు చెక్ ఇచ్చేసి వెళ్ళిపోతే అది నేనేం చేశాను, శృంగేరి పీఠం వారు ఏసీ హాల్ కట్టారు, దానికి ఇచ్చేసాను మా గురువుగారి పేట. ఇట్లా అందరికి ఇచ్చేస్తున్నాం. మన గవర్నమెంట్ వాళ్ళు నాకు 10 లక్షలు సన్మానం చేశారు బాలమురళి. ఆ 10 లక్షలు మా గురువుగారి ట్రస్ట్కి ఇచ్చేసాను. ఎక్కడే ఇచ్చేస్తున్నానని. ఇది పార్వతీ పరమేశ్వరలాగా ఉంటారు మన రెడ్డి గారు, శ్రీమతి గారు. ఇంటికి పిలిచారు, ఏదో మామూలు కదా వెళ్ళాను. ఈయన డబ్బు ఇచ్చేస్తే అందరికి ఇచ్చేస్తున్నాడని చేపట్టుకుని తొడిగేశాను. ఏంటి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేనేమిటంటే మా గురువుగారు అండి ఉత్తర సంగీతం నేర్పి డబ్బులు సంపాదించుకోరా అనిలా సంగీత కళాశాల రావటానికి కారణం నేనే శాంక్షన్ చేయించాను విజయవాడ గవర్నమెంట్. ఏమిటంటే మా గురువుగారి గారి వల్ల నేను నేర్చుకున్నది నాకేం చేశారని కాదు, నేనేం చేశాను. ఏదో చెయ్యాలి ప్రజలకి. నేను ఉండను కదా, మా తాతగారి లిస్టులో నేను ఉన్నాను కదండి. నేను అది కాదు, అలా నేర్పారు. చాలా అందరికీ ఇచ్చేసుకున్నాను. ఇదంతా వరప్రసాద్ రెడ్డి గారు ఇద్దరిని చూస్తే పార్వతీ పరమేశ్వరులాగా కనిపిస్తారు. అని ఎంతసేపు ఎవరికొకరికి ఏదో చెయ్యాలి, ఇదే తపన. అలాంటి వ్యక్తులు చాలా అరుదండి. డబ్బున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారండి, కానీ మనసు ఉండాలి కదండి. ఇప్పుడు అంటే వాటిలో పోలిక కాదు, నేను కూడా ఎంతసేపు ఉచితంగా విద్య చెప్పాలి. మా గురువుగారు అలా చేసి ఇంకా ఎక్కువగా మాట్లాడకూడదు. ఏంటంటే వయసు అయిపోయింది. నాకు చెప్తున్నాను కదా, వైలెన్ వాయించుకునేవాడిని పిల్లలతో. చాలా సంతోషం అండి. ఎంత చెప్పినా పార్వతీ పరమేశ్వరులాంటి వ్యక్తులను ఎంత చెప్పినా తక్కువేనండి. ఎన్నో సన్మానాలు జరిగినాయండి. పలకలు ఊరెరిగించారండి. ఊరేగింపు కాదు, ఊరేగింపు అంటారు. ఊరెరిగింపు అన్న తప్ప. కనుక అదే అండి. అంటే నేను 1వ తరగతి వాడిని అండి. నేనేం చదువుకోలే. తర్వాత ఇంత వైభవంగా జరిపించినటువంటి రెడ్డి గారికి ఎంత చెప్పినా తక్కువ. వారి ఉభయులకు, వారి శ్రీమతి గారికి, వారికి భగవంతుడు ఎల్లప్పుడూ వారికి అన్నీ కలుగ చేయాలని ఇలాగే ఇంకా చేస్తారు. ఆయన ఊరుకోలేరు. ఇది కూడా కాదు, పైత్యం లాంటిదేనండి. సంగీతం వచ్చినట్టు వాడికంటే ఊరుకోలేరు. ధర్మాలు చేసేవాళ్ళు కూడా అంతేనండి. అందరికీ ఆ బుద్ధి పుట్టదు, ఆ అదృష్టం కూడా కలగదు.
సెలవు. తప్పులు మాట్లాడితే ఏమనుకోండి, ఇప్పుడు 4 ఏళ్ళు నాకు 100 పక్కన పడేస్తే అధిక మాసాలతో 4. ఏదైనా పొరపాటు మాట్లాడితే క్షమించండి. రెడ్డి గారికి, వారి శ్రీమతి గారికి, వారి 2 అమ్మాయిలకి, అందరికీ భగవంతుడు చల్లగా చూస్తారు. అలాంటి వ్యక్తులు రేరండి, రేరు. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరండి. అందరికీ ఆలోచనలు వస్తాయా అంటే, నేను ఏదో నాకు సన్మానం చేశారని పొగడటం కాదు. ఇప్పుడు నేను కూడా అందరికీ ఉచితంగా విద్య చెప్పాను. ఎవరి దగ్గర ఒక్క పైసా తీసుకోను. ఉద్యోగాలు, విద్య చెప్పడమే కాకుండా ఉద్యోగాలు అందరికీ ఏర్పాటు చేశాను. ఇవన్నీ కూడా గురువుల దయ వల్ల. అలానే రెడ్డి గారు లాంటి వాళ్ళ చూస్తే మనం కూడా ఏదైనా చెయ్యాలని చూపెడుతూ ఉంటుంది. తప్పులు మాట్లాడితేనే ఏమనుకోకండి. 100 తీసి పక్కన పడేస్తే 4 ఏళ్ళు వాడు ఏదో పొరపాటు మాట్లాడేది అనుకోండి. సెలవు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారి స్పందన విందాం. అందరికీ నమస్కారం. శాంత వసంత ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఒక మంగళకరమైన కార్యక్రమంగా నేను భావన చేస్తున్నాను. ఒక సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబుననొనరు భాష, రసభావముల సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు, జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష, భాషలొక 10 తెలిసిన ప్రభువు జూచి, భాషలొక 10 తెలిసిన ప్రభువు జూచి, భాషయన ఇద్దియని చెప్పబడిన భాష, తనర ఛందస్సులోని అందమ్ము తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. అటువంటి తెలుగు భాషను నా శ్వాసకోశాల్లో నింపినటువంటి ఆ జన్మనిచ్చిన మా అమ్మకి, నాన్నకి, శశాంక హైమోతలకు ముందుగా నమస్కారం. ఈనాటి ఈ సభ అధ్యక్షులు, ఈ పరిషత్ అధ్యక్షులు కూడా డాక్టర్ ఎల్లూరు శివారెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు లాంటి వ్యక్తి చాలాసార్లు వేదిక మీద ఒక మాట అంటుండేవారు, నాకు ఏదైనా శబ్ద సంబంధమైనటువంటి ఒక అనుమానం, సందేహం కలిగితే నేను చేసే మొదటి ఫోన్ శివారెడ్డికి అనేవారు ఆయన. అందుచేత వారి శబ్దాన్ని గురించినటువంటి, ఆ శబ్ద చర్చ చేయగలిగినటువంటి వారి భాషా పటిమ మనకు తెలుస్తుంది. ఈనాటి ముఖ్య అతిథి, ఈ సత్కారాన్ని నిర్వహించినటువంటి మాన్యులు, రాజకీయ నాయకుల్ని చాలామంది చూస్తూ ఉంటాం. ఇవాళ ఉన్న వర్తమాన పరిస్థితిని చూస్తే రాజకీయాలకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనేటువంటి ఒక వాతావరణం మనందరం చూస్తూ ఉన్నాం. అటువంటి నేపథ్యం ఉన్న రాజకీయాలలో స్ఫటిక స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వాన్ని సమాజం ముందు ఆవిష్కరించినటువంటి మాన్యులు విద్యాసాగర్ రావు గారికి నమస్కారం. ఇవాళ నిజానికి అన్నవరపు రామస్వామి అంటే నాద సుధార్ణవం, నాదం అనేటువంటి అమృతాన్ని సముద్రంగా సంభావిస్తే దానికి మూర్తి రూపమే అన్నవరపు రామస్వామి గారు. వారి పక్కన చాలా సందర్భాలలో వారి గురువు గారి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు నాకు వేదికా భాగస్వామ్యాన్ని అనేక సార్లు అనుగ్రహించారు. ఇవాళ ఈ పురస్కార కారణంగా వారి పక్కన కూర్చునే అవకాశం నాకు దొరికినందుకు వారికి నమస్కారం. ఎంఎస్కో విజయ్ కుమార్ అంటే ఇవాళ తెలుగు జాతికి అక్షర భిక్ష పెడుతున్నవాడు. అటువంటి వ్యక్తి నిజంగా ముందు కాలాలకి ఒక చరిత్రకారుడు అయిపోతాడు.
వారి పక్కన ఈ భాగస్వామ్యం దొరకడం నాకు అదృష్టం. అలాగే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సమాజం ముందు కాలాల్లో ఎలా ప్రవర్తిల్లాలో తెలియచేసేటువంటి స్థితికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి వరప్రసాద్ రెడ్డి గారికి, వారికి నమస్కరిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో వారి వెంట అనుక్షణం ఉంటూ అవసరమైన చోట సలహాలు, అవసరమైన చోట తోడ్పాటు అందించేటువంటి మా చెన్నయ్య గారికి నమస్కరిస్తూ ఉన్నాను. ఆహూతులైన రసజ్ఞ ప్రేక్షక నమస్కారాన్ని. మా గురుదేవులు, విశ్వస్ఫూర్తి గురుదేవుల అనుగ్రహంతో ప్రారంభమైన సన్మాన పరంపర సాగుతూ ఉన్నది. ఇవాళ ఈ సత్కారం అందుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నేను ముందు చెప్పినట్టుగా వెంకట పార్వతీశ్వర కవుల ఇంటిలో శశాంక గారి తనయుడిగా, కందుకూరి రామభద్రరావు గారికి దౌహిత్రుడిగా జన్మించడం అనేది ఆ దైవ సంకల్పం జరిగినటువంటి అదృష్టం అయితే, ఇటువంటి మహనీయుల గుర్తింపుకు నోచుకోవడం అనేది నాకు దొరికినటువంటి రెండవ అదృష్టం. వీటన్నింటికీ మధ్య నేను తలుచుకోవాల్సినటువంటి 2 సంస్థలు, ఒకటి ఆకాశవాణి, 2 దూరదర్శన్. ఈ దృశ్య శ్రవ్య ప్రసార మాధ్యమం నాకు ఇచ్చినటువంటి గుర్తింపు అనన్య సామాన్యమైంది. అతి సామాన్యుడైనటువంటి ఒక వ్యక్తికి కేవలం 2 ప్రసార మాధ్యమాల వల్ల ప్రపంచానికి తెలిసేటువంటి ఒక అవకాశాన్ని కలిగించింది. నాకు అమ్మా నాన్న ఎంతో, రేడియో దూరదర్శన్ కూడా అమ్మా నాన్న లాంటివి. వాటికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. నిజానికి ఇది సాహిత్యపరమైనటువంటి ఒక సత్కారం కనుక నేను ఉపన్యాసాల జోలికి పోకుండా ఒక కవితను మాత్రం, ఎందుకంటే సాహిత్యపరంగా నాకు పురస్కారం ఇచ్చారు కాబట్టి ఒక కవితను వినిపిస్తాను మీకు. నిజానికి మనం జీవితంలో అనేక మంది వ్యక్తుల్ని కలుస్తాం, అనేక సంఘటనలు తారసెల్లుతాయి. కానీ కాలక్రమంలో ఆ వ్యక్తిని కలిసినప్పుడు అతని మీద మనకు ఒక గౌరవం కానీ, ప్రేమ కానీ, ఇష్టం కానీ ఏదైనా ఏర్పడచ్చు, ఏకీభావం కూడా ఏర్పడచ్చు. కానీ అలా ఏర్పడినప్పుడు వాటిని మనం వ్యక్తీకరించలేకపోతే కాలం ప్రవహిస్తూ ఉంది కాబట్టి వీరిని కోల్పోవచ్చు. కనుక భావాలన్నీ అవ్యక్తంగా ఉండిపోతాయి. కనుక కొన్ని భావాలను ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ కవిత పేరు వీలవుతుందా, దీని శీర్షిక వీలవుతుందా. ఇప్పుడు చెప్పాలనుంది, వీలు పడుతుందా? ఆ మాటకొస్తే అది అందరికీ తెలుసున్నదే. తెలుగు సినిమాల్లో అయితే ఊకదంపుడుగా వాడేసింది. నాకు మాత్రం చాలా ప్రత్యేకమైంది. ఏళ్ల తరబడి హృదయ గహ్వరంలో పదిలం చేసిన భావభరిత గ్రంథానికి శీర్షిక లాంటిది. ఎన్నోసార్లు అనుకున్నాను గట్టిగా చెప్పేద్దామని. గుండె కవాటాలు తెరుచుకుని ఉబికి గొంతు వరకు వచ్చింది కానీ వాతెర అడ్డుపడుతూ ఉండేది. గుండె కవాటాలు తెరుచుకుని ఉబికి గొంతు వరకు వచ్చేది కానీ వాతెర అడ్డుపడుతూ ఉండేది. ఏనాడూ బయటపడింది లేదు. అమలాపురంలో నాకు ఇంత ఊపిరి పొదిగిన కర్రావారి ఇంటి కట్టెదుట నిలబడినప్పుడు, కాకినాడ నిమిషకవి వారి ఇల్లు నా బాల్యాన్ని దోసిళ్లకెత్తినప్పుడు, కాటందొర కట్టిన ఆనకట్ట పైన నాచుపట్టిన గచ్చు మీద బెదురుతూ ఉన్న బెడిసిపోకుండా నడుస్తున్నప్పుడు, కనబడని కంఠాలను బెజవాడ రేడియో స్టేషన్ కళ్ళ ముందు నిలబెట్టినప్పుడు, బిస్మిల్లా ఖాన్ షహనాయి వాదనకు ముందు వరుస శ్రోతనై చెవులు అప్పగించినప్పుడు, ఎంఎస్ నాసికపైన వజ్రపు ముక్కు పుడక వెలార్చిన కాంతిమయూక నన్ను చేరేంత చేరువలో ఉన్నప్పుడు, బాలమరళి వాత్సల్య పరిష్వంగంలో నేను సకుటుంబంగా పట్టేంతగా ఇరుక్కున్నప్పుడు, గీతాచార్యుడైన బాపు గారి వారి సరసన నా పిల్లల్ని నిలబెట్టి ఫోటోలు తీయించినప్పుడు, అక్కినేని కరచాలనం తనంత తానుగా నాకు ఎదురొచ్చినప్పుడు, క్షణకాలమే కానీ
ఘంటసాల కరస్పర్శన తనువును పులకింతలు పుట్టించినప్పుడు, హంపీ సుందరి జమున ఆత్మీయాలింగనం నన్ను పరివేష్టించి ఉన్నప్పుడు చెప్పాలని శతవిధాలా ప్రయత్నించాను. చెప్పనే లేదు. అర్ధాంతరంగా విడిచి వెళ్ళిపోయిన నాన్నకు చెప్పింది లేదు. అల్పాయుష్క అయిన అమ్మతో మాత్రం చెప్పగలిగాను కనుకన తప్పే చేసినట్టున్నాను. వాటికైనా వాళ్ళకైనా చెప్పేసి ఉండాల్సింది. తప్పే చేసినట్టున్నాను. వాటికైనా వాళ్ళకైనా చెప్పాల్సి ఉండేది. అవ్యక్తంగా ఉండిపోయిన భావన ఇప్పుడు చెప్పేదెలా? అవ్యక్తంగా ఉండిపోయిన భావన ఇప్పుడు చెప్పేదెలా? వాళ్ళు లేరు, కొన్నాళ్ళకి నేను అంతే. వాళ్ళు లేరు, కొన్నాళ్ళకి నేను అంతే. ఉన్నప్పుడు చెప్పని అభివ్యక్తికి ఫలశ్రుతి ఎక్కడ? ఉన్నప్పుడు చెప్పని అభివ్యక్తికి ఫలశ్రుతి ఎక్కడ? మీరంటే నాకు ఇష్టం అని చెప్పడానికి నాకు మరో జన్మ కావాలి కాబోలు. వాళ్ళు పుట్టాలి కదా. ఈ నేపథ్యంతో నేను స్వస్తి పలుకుతూ ఇప్పుడు ఒక్క మాట మాత్రం బహిరంగంగా చెబుతున్నాను. ఇన్ని కోల్పోయాను సందర్భాలు, ఇప్పుడు అలాంటి సందర్భం ఉన్నది కనుక వరప్రసాద్ రెడ్డి గారంటే నాకు ఇష్టం, వారంటే అమితమైన గౌరవం. స్వస్తి. జీవితం అనేక దశలలో మీ ఆత్మ ఎలా వికసించి విరాట్ స్వరూపాన్ని దాల్చిందో అదంతా కవితాత్మకంగా మీరు అందించారు. అందరికీ ఆర్ద్రమైన సన్నివేశంగా మార్చారు. కవితాత్మకంగా ఈ స్పందన ముగించి అందరినీ గుర్తు చేసుకున్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అక్షరానికి నమస్కారం. గత 10-12 సంవత్సరాల క్రితం నా ఆత్మీయ మిత్రుడు ప్రసాద్, దుర్గాప్రసాద్ తిరుపతిలో ఉంటాడు. వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థ సందర్భంలో నేను ప్రసాద్ గారు మొట్టమొదటిసారి కలిసాం. అంతవరకు ఒకడొకడు నా పేరు ఆయన తెలిసి ఉండొచ్చు, వారి పేరు నాకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. ఆయన సుప్రసిద్ధుడు, తెలుగు జాతి గర్వించదగ్గ మానవతామూర్తుల్లో ఒకడైన. అంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి. ఆ తర్వాత చాగంటి గారి పుస్తకాలు నేను ప్రచురించటం, ఆయన కార్యక్రమంలో ప్రతి కార్యక్రమానికి ఆయన రావటం, ఆయన వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం నేను కూడా ఉండటంతో మా పరిచయం ఆయనకు చిన్న తమ్ముడిని సంపాదించి పెట్టింది నా పేరులో. అందుకు నేను చాగంటి గారికి చాలా కృతజ్ఞుడిని. సాహిత్యం పట్ల అభిలాష ఉండటం వేరు, సాహిత్యం పట్ల మమకారం ఉండటం వేరు, కళల్లో అభినయం ఉండటం వేరు, కళల పట్ల ఆసక్తి ఉండటం వేరు. కానీ వాటితో కలిసి ప్రయాణం చేయటం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే కళను ఆస్వాదించినంతగా కళాకారులను ఆస్వాదించలేం. నేను గత 30 సంవత్సరాలుగా అనేక రచయితలతో, సమాజంలో వివిధ వర్గాల వాళ్ళతో ప్రయాణం చేస్తున్నట్టుగా నేను చెబుతున్నాను. నేను చాలా ఇది అనుభవంతో చెప్తున్న విషయం. ఆయన కళని కాకుండా కళాకారులను కూడా ఆస్వాదిస్తారు వరప్రసాద్ రెడ్డి. అది ఆయన గ్రేట్నెస్. అది ఇక్కడ నాకు పర్టికులర్గా మా పశ్చిమ గోదావరి జిల్లాకే, నాతో పాటు మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో పుట్టిన రామస్వామి గారి ఇక్కడతో కలిసి నాకు సన్మానం జరగటం, అలాగే
నాకు చాలా మంచి మిత్రులు పార్వతీ సంగతిగా సన్మానం జరగటం నాకు చాలా సంతోషించే అంశాలు. వీళ్ళిద్దరూ నాకు, నేను వాళ్ళకి తెలియని నుంచి తెలుసు, కళాకారులుగా కాదు మనుషులుగా కూడా. ఎట్లా అంటే నా బ్రదరన్లా మా మేనత్త కొడుకు నండూరి విఠల్ మన టీవీలో అంత మునుపు ఆల్ ఇండియా రేడియోలో ఇక్కడ డైరెక్టర్ దగ్గర నుంచి అన్ని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ చేసి ఆయన దాశరథి గారు ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్గా ఉండేవారు. ఆ టైంలో నేను రామస్వామి గారిని అలాగే పార్వతీ సింగ్ గారిని మా విఠల్ రూమ్లోనో లేకపోతే ఏదో సమావేశానికి పక్కన, నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా అతని దగ్గరే ఉండేవాడిని నేను. అట్లా వాళ్ళతో నాకు నా చిన్నప్పటి నుంచి పరిచయం వాళ్ళతో. కాకపోతే నేను ఈ మధ్య పరిచయం వాళ్ళకి. ఇక నాకు ఈ వచ్చిన సత్కారం ఇది నాదిగా నేను భావించడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎంఎస్కో ఈ ప్రజల చేత, తెలుగు ప్రజల చేత నడపబడుతున్న సంస్థ, పాఠకుల చేత నడపబడుతున్న సంస్థ. ఈ సంస్థకి ప్రధాన నిర్వాహకుడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఈ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు. ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టకుండా నేను శాలువా కప్పించుకోవటం నాకేం గౌరవం కాదు. అందుకని ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా నేను ప్రచురించిన ప్రతి పుస్తకం వెనక ఎంఎస్కో విజయ్ కుమార్ పేరుంటే మొత్తం శ్రమ, దాని తాలూకు మొత్తం వ్యవస్థనంతా నడిపే వ్యక్తి ఆయన. చాలా గొప్ప భాషా శాస్త్రవేత్త. అలాగే నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసి నా జీవిత సంధికాలంలో నేను ఇచ్చున్న సందర్భంలో పుస్తకాల ప్రచురణ అప్పుడే మొదలు పెడితే, నండూరి విఠల్తో ఉన్న సంబంధాలు మాత్రమే నేను పుస్తకాలను ప్రచురణ మొదలు పెడితే జరిగితే, నా దగ్గర 100 రూపాయలు లేకపోతే నా భార్య తనకున్న 2 ఎకరాల పొలం అమ్మి నాకు ఇచ్చి ఈ ఎంఎస్కో సంస్థను ప్రారంభింపజేసింది. అందుకని ఈ అవార్డు చెందితే నా భార్యకి చెందటం ధర్మం అని నేను భావిస్తున్నాను. అట్లాగే ఒక సాధారణమైన ప్రచురణ సంస్థ నడుపుతున్న నన్ను తెలుగు ప్రజలందరికీ విస్తృతంగా పరిచయం చేసింది వేదాల ప్రచురణ. 2000 సంవత్సరంలో నేను ప్రజల భాగస్వామ్యత నడిచే సంస్థకు చెబుతున్నానంటే, 2000 సంవత్సరంలో నేను వేదాలు ప్రచురించినప్పుడు నా దగ్గర 100 రూపాయలు లేవు. తెలుగు ప్రజలు నా సంస్థ మీద నమ్మకంతో 40 లక్షల రూపాయల ప్రీ పబ్లికేషన్ ఆఫర్లో నేను పుస్తకం ప్రచురణకు 3 నెలల ముందు నాకు పంపిస్తే నేను పుస్తకాలు ప్రచురించాను. అందుకని ఆ పుస్తకానికి ప్రచురణ ఇచ్చిన దాశరథి రంగాచార్యులు గారికి కాళ్ళకి నమస్కారం పెట్టకుండా నేను అవార్డు తీసుకోవడం సాధ్యం కాదు. ఈ ముగ్గురిని ఈ సందర్భాలన్నింటినీ ప్రస్తావించడానికి ఈ సమావేశం నాకు అవకాశం ఇచ్చింది. అందుకు వరప్రసాద్ రెడ్డి గారి దంపతులిద్దరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు. మంచి పాటలతో మొదలై మంచి మాటలతో ముగింపు దశకు చేరుకున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. కార్యక్రమ విజయానికి ప్రధాన కారకులు అన్నవరపు రామస్వామి గారి అభిమానులు, శిష్యులు, వరప్రసాద్ రెడ్డి గారి అభిమానులు, శాంత వసంత ట్రస్టు శ్రేయోభిలాషులు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి అతిథి సత్కారం, అది శాంత వసంత ట్రస్టుకు నిబద్ధుడై సేవలు అందిస్తున్న తొడుపునూరి నవీన్ గారు అతిథులను సత్కరింపజేస్తారు. తర్వాతి కార్యక్రమం. అతిథి సత్కారానికి శ్రీ ఎంబీఎస్ ప్రసాద్ గారిని వేదిక మీకు ఆహ్వానం. తదుపరి ఈనాటి సభా అధ్యక్షుడు ఎల్లూరు శివారెడ్డి గారు. మహానగరపాలక సంస్థ
ఈ ప్రాంతపు కార్పొరేటర్ ప్రతినిధి కార్యక్రమంలో ఉన్నారని భావిస్తున్నాము. ఉంటే వారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని శాంతా వసంత ట్రస్ట్ తరపున సత్కరించదలిచాం. వారిని ఈనాడు పురస్కారాలు అందుకున్న శ్రీమాన్ అన్నవరం రామస్వామి గారికి, శ్రీ ఓలేటి పార్వతీ సింగ్ గారికి, శ్రీ ఎంఎస్కి విజయకి మా అభినందనలు. ఈనాడు ముఖ్య అతిథి పూర్వ కేంద్ర మంత్రి మహారాష్ట్ర పూర్వ గవర్నర్ శ్రీ విద్యాసాగర్ గారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య ఎల్లు శివారెడ్డి గారికి, మాకు వెన్నంటి అన్ని వేళ అండగా ఉంటున్న శ్రీ చెన్నై గారికి కృతజ్ఞతాభివందనాలు. నేటి కార్యక్రమానికి మూలకారకులు, నాకు మార్గదర్శకులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి, శ్రీమతి వసంత గారికి పాదాభివందనాలు. మా ఆహ్వానం మించి వచ్చేసిన అతిథులకి, పెద్దలకి ప్రణామాలు. మరో 3 నెలల తర్వాత ఇదే పురస్కారాలతో ఇదే వేదిక మళ్ళీ కలుద్దాం. సెలవు.